అండ్ స్పీడ్కి వచ్చేసరికి ఇది 114 km per స్పీడ్ వెళ్తుంది, టాప్ స్పీడ్ అనేది. ఓకే, అండ్ కమింగ్ టు ద బ్యాక్ అయితే దీనికి టూల్ బాక్స్ అయితే ఇచ్చారండి. టూల్ బాక్స్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేశారు దీనికి వెహికల్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ టూల్ బాక్స్ అయితే ఉంటుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ BS6 గురించి క్లీన్ ఎక్స్ప్లెయిన్స్ ఇస్తాను. అది లాంగ్ టూర్కి బాగుంటుందా, లేదా 90% అంతా లాంగ్ టూర్కే ప్రిఫర్ చేస్తారు ఈ వెహికల్ అయితే. ఇది లాంగ్ టూర్కి బాగుంటుందా, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, మైలేజ్ A to Z మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయస్. ఇంక ఈ ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లేదా షేర్ చేయండి. ఇంకేస్ మీకు పర్టికులర్ ఏదైనా బైక్ గురించి ఏమైనా వీడియో కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. అయితే ఇది చూసారు కదా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 356 క్లాసిక్ BS6 మోడల్ అండి. ఈ బైక్ ఏంటి, ఈ ప్రైస్ ఎంత ఉంటుంది, ఆన్ రోడ్ ఎంత, EMI కట్టొచ్చా, ఎంత కట్టొచ్చు డౌన్ పేమెంట్ అని క్లియర్గా A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ స్పీచెస్ వచ్చేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc BS6 మోడల్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ 1.9 lakh అండి. అంటే మీ యొక్క షోరూమ్ బట్టి కూడా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అండ్ మీరు EMI పే చేయాలంటే ఖచ్చితంగా డౌన్ పేమెంట్ మినిమం 40,000 పే చేయాలి. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్రంట్ సెక్షన్ అండి. ఫ్రంట్ సెక్షన్ వచ్చేసరికి ఫ్రంట్ సెక్షన్ చూసారు కదా, ఇదైతే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు కొత్తగా ఈ వెహికల్లో, ఎన్ఫీల్డ్లో. అది అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ABS అండి, నథింగ్ బట్. దీని డిస్క్ సైజ్ వచ్చేసి నియర్లీ 300 mm ఉంటుందండి. విత్ ABS అయితే నాన్ ABSకి దీనికి ఇచ్చిన డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్. అండ్ సస్పెన్షన్ అండి, ఈ సస్పెన్షన్ అనేది దీనికి యాజువల్ అన్ని బైక్స్ లాగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అది 41 mm ఫోక్ అండి. అది మామూలుగా ఈ డామినర్ లేదా KTM లాగా వేరే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. టెలిస్కోపిక్ కాబట్టి నార్మల్గా ఇచ్చారు అన్ని వెహికల్స్ లాగే. అండ్ కమింగ్ టు ద వీల్ అండి, వీల్ వచ్చేసి ఇది నార్మల్ వీల్ అండి, ట్యూబ్లెస్ టైర్ కాదు, నార్మల్ ట్యూబ్ టైపే. అండ్ స్పోక్స్ టైప్ ఇది. స్పోక్స్ సెక్షన్కి ఎప్పుడు ట్యూబ్లెస్ అనేది వర్క్ అవ్వదు. అండ్ రిమ్ అనేది చూసారు కదా, అదైతే స్టీల్తో చేస్తారు, స్టెయిన్లెస్ స్టీల్తో. అండ్ కమింగ్ టు ద టైర్ సెక్షన్, టైర్ వచ్చేసి ఇది 19 సైజ్ అండి. ఓకే, 19 సైజ్ మీకు సింపుల్ చెప్పాలంటే. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్, ఇది హెడ్ లైట్ అనేది నార్మల్ హెడ్ లైట్ ఇచ్చారు, అంటే అనలాగ్ టైపే. మామూలుగా LED టైప్ అయితే దీనికి ఇవ్వలేదు ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో కదా. ఈ లైట్ అయితే మీకు స్విచ్ ఆన్ చేసిన కంటిన్యూ వెళ్తుంది. ఇన్కేస్ ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ టైల్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డిజిటల్ మీటర్ అండి. దీనికి డిజిటల్ మీటర్ ఇవ్వలేదు, జస్ట్ ఓన్లీ నార్మల్ మీటర్ ఇచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్కి. ఓన్లీ అనలాగ్ మీటర్ ఇచ్చారు అండ్ రీడింగ్ ఇచ్చారు అండ్ ఇగ్నిషన్ లాక్ ఇచ్చారు. ఇక్కడ ABS అనేది ఫంక్షన్ అవుతుంది లేదని ఒక ఇండికేటర్ ఇచ్చారు. అండ్ పెట్రోల్ ఇండికేషన్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఇండికేషన్ గ్యాస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇక్కడైతే స్విచ్చెస్ నార్మల్గా ఇచ్చారు అన్ని వెహికల్స్ ఇచ్చేలాగే. సిగ్నల్, హారన్, గ్యాసింగ్ ఇచ్చారు. అండ్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు దీనికండి, ఆన్ ఆఫ్ అని. కాకపోతే ఈ హెడ్ లైట్ ఆన్ స్విచ్ అనేది ఇవ్వలేదు దీనికి. ఓకే గ్యాస్, నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ అండి. ఓకే, కమింగ్ టు ద ఇంజిన్ అండి. ఈ ఇంజిన్ అనేది దీని యొక్క CC 350 అయితే కాదు, దీని CC 349cc. ఓకే, దీని CC అయితే చూసారు కదా 359cc. ఇదైతే ఇది డ్యూయల్ స్పార్క్తో వస్తుందంటే మీకు. డ్యూయల్ స్పార్క్ అంటే దీనికి 2 ప్లగ్స్ అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద వాల్వ్స్, ఇది 2 వాల్వ్స్ ఇంజిన్ అండి, ఇది 4 వాల్వ్స్ అయితే కాదు. అండ్ దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసి 20.2 bhp అట్ 6100 RPM. అండ్ టార్క్ వచ్చేసి 27 Nm 4000 RPM అనేది. అండ్ ఇది టైప్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అనేది చైన్ టైపే, దీని చైన్ ఉంటుంది, బెల్ట్ టైప్ ట్రాన్స్మిషన్ అయితే కాదు. బెల్ట్ టైప్ ట్రాన్స్మిషన్ అనేది మన సైడ్ వెహికల్స్ లేదండి, ఫారెన్ సైడ్ వెహికల్స్కి అయితే ఉన్నాయి బెల్ట్ టైప్ ట్రాన్స్మిషన్ అనేది. అండ్ కమింగ్ టు ద ట్యాంక్ వచ్చేసి దీని ట్యాంక్ కెపాసిటీ నియర్లీ 13 లీటర్స్ అండి. ఒకసారి మీరు ఫుల్ ట్యాంక్ చేసినట్లయితే నాన్ స్టాప్గా 455 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు పెట్రోల్ బంక్ని విజిట్ చేయకుండా. అండ్ స్పీడ్కి వచ్చేసరికి ఇది 114 km per స్పీడ్ వెళ్తుంది, టాప్ స్పీడ్ అనేది. ఓకే, అండ్ కమింగ్ టు ద బ్యాక్ అయితే దీనికి టూల్ బాక్స్ అయితే ఇచ్చారండి. టూల్ బాక్స్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేశారు దీనికి వెహికల్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ టూల్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ అటువైపు అయితే మీకు ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది మీకు బ్యాటరీకి స్టోర్ చేయడానికి ఇచ్చారు బాక్స్ అనేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, దీనికి పెట్రోల్ టైప్ అయితే కాదండి, ఇది టోటల్గా
ఫ్యూయల్ ఇంజెక్షన్ అండి. మీకు పెట్రోల్ ట్యాప్ లాగా నార్మల్ వెహికల్ లాగా పెట్రోల్ ట్యాప్ ఉండలేదు BS6కి. ఆల్ BS6కి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చారు. అండ్ నాన్ కార్బెట్ అండి. మీకు పెట్రోల్ అనేది ఎలా ఫ్లో అవుతుందంటే లోపల మోటార్ అనేది ఉంటుంది, ఆ మోటార్ ద్వారా పంప్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. అండ్ గేర్ అనేది చూస్తున్నట్లయితే దీనికి ఒక గేర్ అనేది డౌన్కి వేయాలి, ఫస్ట్ గేర్ అనేది మిగతాన్ని అప్ వేయాలి. టోటల్ 5 గేర్ ఇంజిన్ అనేది. అండ్ మైలేజ్ వచ్చేసి దీనికి 35 km ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద బ్యాక్ జోకర్స్ వచ్చేసి ఇది ట్విన్ ట్యూబ్ ఎమ్యులేషన్ షాక్ జోకర్ అబ్జర్వర్ 6 అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ అండి. అంటే ఈ జోకర్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు యాక్షన్ కానీ లేనట్లయితే 6 అడ్జస్ట్మెంట్ ఇచ్చారు దీనికి. ఇది డ్యూయల్ జోకర్ అండి, అంటే ప్రతి వెహికల్ కూడా బ్యాక్ 2 జోకర్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇది బాడీ వచ్చేసి ఫుల్ ఐరన్ అండి, టోటల్ ఐరన్ ఇచ్చారు, టోటల్ మెటల్ అనేది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 195 kg ఉంటుందండి. అండ్ సాచెస్ వచ్చేసి ట్విన్ ట్యూబ్ టైప్ స్పిన్ ఫ్రేమ్ అండి. అండ్ ఓవరాల్ లెంత్, ఈ వెహికల్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 2149 మీటర్స్ ఉంటుంది, అనేది. అండ్ కమింగ్ టు ద విత్ వచ్చేసి దీనిది విత్ అంటే మీకు చూసారు కదా, చూసారు కదా ఈ హ్యాండిల్ నుంచి హ్యాండిల్ వరకు ఎంతైతే విత్ ఉందన్నట్లయితే 785 విత్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ హైట్ అండి. హైట్ అనేది ఫ్రమ్ గ్రౌండ్ టు, చూసారు కదా, ఫ్రమ్ గ్రౌండ్ టు ఆ హెడ్ అని చూసారు కదా, ఒక హెడ్ లైట్ అవనివ్వండి ఏదైనా అండి, అది హైట్ వచ్చేసరికి 1090 mm ఉంటుందండి. ఓకే అండి, ఈ బైక్ అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అయితే మీకు ఇది లాంగ్ టూర్స్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద బ్యాక్ సెక్షన్ అయితే LED అనేది ఇవ్వలేదు, దీనికి నార్మల్ ఇచ్చారు. ఓన్లీ డేంజర్ బల్బ్ టైప్ ఇచ్చారు, సిగ్నల్స్ కూడా బల్బ్ టైప్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకా ఈ బైక్ గురించి చెప్పాలంటే సైలెన్సర్ కూడా పూర్తిగా సౌండ్లెస్ అండి వెహికల్ అనేది. సైలెన్సర్ కూడా మొత్తం మార్చేసారు. ఇది చూసారు కదా, రీ అని మెన్షన్ కూడా చేశారు దీని మీద. అండ్ కమింగ్ టు ద బ్యాక్ బ్రేక్ అండి. బ్యాక్ బ్రేక్ సెక్షన్కి వచ్చేసరికి ఇది కూడా డిస్క్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా ABSనే, ఎటువంటి చేంజ్ అవుతుంది దీనిలో. అండ్ దీని బ్యాక్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి 200 mm డిస్క్ ఉంటుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 18 సైజ్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే 19 సైజ్ ఇచ్చారు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం 18 సైజ్ ఇచ్చారు. తేడా అయితే ఇచ్చారు దీనికి. ఇంతకుముందు అయితే 19 ఇచ్చేవారు ఓల్డ్ ఎన్ఫీల్డ్స్కి అయితే, బట్ దీనికైతే చేంజ్ అయితే ఇచ్చారు. ఓకే గైస్, ఇదండి రాయల్ ఎన్ఫీల్డ్ BS6 క్లాసిక్ వెహికల్ గురించి అండి. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అన్ని స్పెసిఫికేషన్స్ క్లియర్గా మీకు నోట్ అయ్యి అనుకుంటున్నాను. ఇంకేస్ మరి ఇంకా ఇన్న వీడియోస్ గురించి కనుక మీకు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేస్ మీరు ఇంకేమన్నా వెహికల్స్ గురించి ఏమైనా మీకు స్పెషల్గా వీడియో చేయనట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, లేదా నాకు ఏదైతే మీకు సోషల్ వెబ్సైట్స్లో మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానో ఆ వీడియోస్ మాకు కాంటాక్ట్ అయినట్లయితే నేను ఖచ్చితంగా మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. గైస్, స్టే ట్యూన్ టు ద క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.